హాయ్ అండి. ఈరోజు వీడియోలో చికెన్ షేర్వా విత్ పరోటా అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్‌గా కూడా అయిపోతుంది. రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని, కళాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకొని, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, జాపత్రి, మిరియాలు వేసి బాగా వేగనివ్వాలండి. తర్వాత మనం 2 ఉల్లిపాయలు తీసుకొని బాగా మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వాటిని ఆ పేస్ట్‌ని కళాయిలో వేసేయాలండి. తర్వాత టమోటా పేస్ట్ కూడా వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసి బాగా వేగనివ్వాలండి పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళా పచ్చివాసన పోయే వరకు బాగా వేగనివ్వండి. తర్వాత నూనె పైకొచ్చే వరకు అదిగోండి ఇలా వేగాలండి. నూనె పైకొచ్చే వరకు బాగా వేగనివ్వాలండి. ఆ తర్వాత శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్‌ని వేసి బాగా మిక్స్ చేయాలండి. చికెన్‌లో వాటర్ బయటకొచ్చేయాలండి. అలాగా ఉడకబెట్టాలండి చికెన్‌ని. మరి మసాలా చేసుకోవాలి కదా! ఈ మసాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది లేకపోతే టేస్ట్ ఉండదు. ఖచ్చితంగా ఇవన్నీ వేయాలండి. ఎండు కొబ్బరి, గసగసాలు, వెల్లుల్లి, నువ్వుపప్పు వేసి బాగా మెత్తని పేస్ట్‌లా పట్టాలండి. చికెన్‌లోంచి వాటర్ వచ్చేసాయి కదా! చూసారా? ఇలా రావాలండి. ఇలా వాటర్ బయటకొచ్చాక ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకొని 2 లోటాలు నీళ్ళు వేయాలండి. బాగా ఉడకనివ్వాలండి. మరి షేర్వా కదా చేస్తుంది. కొద్దిగా పులుసులానే ఉంటుంది. అందుకని 2 లోటాలు వాటరేయాలండి. తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలాని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత కసూరి మేతి వేయాలండి. మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్‌లో పెట్టాలండి మంటని. 20 నిమిషాలు అలాగ ఉడకనివ్వాలి. 20 నిమిషాలు బాగా చికెన్ పులుసొచ్చే వరకు ఉడకబెట్టిన తర్వాత కసూరి మేతి వేయండి కొద్దిగా. కొత్తిమీర వేసుకున్నారంటే మన చికెన్ షేర్వా రెడీ అయిపోయినట్టండి. మరి దీంట్లోకి కాంబినేషన్‌గా పరోటా కదండీ! మరి పరోటాలు మా మమ్మీ డీమార్ట్ నుంచి రెడీమేడ్‌వి తెచ్చారండి. వాటిని నెయ్యి వేసి బాగా దోరగా కాల్చారండి 2 వైపులా. బాగా కాల్చిన తర్వాత ఒక పేపర్ మీదకి వేసుకొని పరోటాని బాగా నెయ్యి వేసి కాల్చారండి. నెయ్యుంటే నెయ్యి, నూనుంటే నూనండి. మా మమ్మీ నెయ్యుంది కాబట్టి నెయ్యితో కాల్చారండి. ఇలా కాల్చిన తర్వాత అలా పేపర్ మీద వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. మరి లేయర్స్‌గా రావాలి కదా! అంతేనండి మన చికెన్ షేర్వా పరోటా రెడీ అండి. ఆ పరోటా ముక్కని తీసుకొని ఆ చికెన్ షేర్వాలో పెట్టి చికెన్ ముక్క పెట్టుకొని, ఉల్లిపాయ ముక్క పెట్టి, నిమ్మకాయ రసం పిండి తిన్నారంటే ఎంత బావుందండి. స్పైసీగా, కమ్మగా చాలా బావుందండి. ఒకసారి ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి. ఎంతో సపోర్టివ్‌గా ఉంటుంది.